2024 ఎన్నికల ముందు నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన యువగలం పాదయాత్ర సోమందేపల్లికి వచ్చిన సందర్భంగా చేనేత కార్మికులు మరియు మరమగ్గాల కార్మికులతో సమావేశమైనప్పుడు వారి సమస్యలు తెలుసుకున్నప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే 200 యూనిట్లు చేనేత కార్మికులకు 500 యూనిట్లు మరమగ్గాల కార్మికులకు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ హామీలో భాగంగా నారా లోకేష్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో మాట్లాడి సమస్యలను వివరించి చేనేతలకు 200 యూనిట్లు విద్యుత్తు మరియు మరమగ్గాలకు 500 యూనిట్ల విద్యుత్తు ఉచితంగా ఇచ్చే జీవోను విడుదల చేశారు. ఈ సందర్భంగా సోమందేపల్లి తొగటివీర క్షత్రియ సంఘం అధ్యక్షులు సిసి హరి మరియు చేనేతన్నలు మరమగ్గాల నేతన్నలు కలిసి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. సోమందేపల్లిలో కోట్ల రూపాయలతో వివిధ కాలనీలలో వేసిన సీసీ రోడ్లను ప్రారంభించడానికి మరియు కొన్నింటిని శంకుస్థాపన చేయడానికి చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవితమ్మ విచ్చేశారు. ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ ఆధ్వర్యంలో పాలాభిషేకం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి సవితమ్మ మాట్లాడుతూ నేతన్నలకు మరిన్ని కార్యక్రమాలు చేపట్టేందుకు మంచి ప్రభుత్వమైన తెదేపా ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వానికి నేతన్నలు ఎల్లవేళలా సహకారం అందించాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. మన మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మన లోకేష్ అన్న గారు మాట ఇచ్చారు. చేనేతలకి మరమగ్గాలకి చేనేత కార్మికులకి మనం అధికారంలోకి వస్తే 200 యూనిట్లు ఫ్రీగా మరియు మరమగ్గాలకు 500 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని ఆ రోజు యువగలంలో మన లోకేష్ అన్న గారు చెప్పారు. తర్వాత అన్నగారు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మన సవితమ్మక్క గారి సహకారంతో ఈ రోజు మనకి 200 యూనిట్లు చేనేత కార్మికులకి మరియు 500 యూనిట్లు మరమగ్గాలకి మొన్ననే మన అసెంబ్లీలో జీవో పాస్ చేశారు. ఈ సంతోషంగా మన చేనేత కార్మికులు మరియు చేనేత యజమాన్యం మరమగ్గాల యజమాన్యం అక్కకు సన్మాన కార్యక్రమము మరియు పాలాభిషేకానికి ఈ రోజు మన అందరూ వచ్చినామక్క. చాలా సంతోషమక్క. మీ సపోర్ట్ లేకపోతే ఇవన్నీ రావని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం. మరి యువగల అధినేత నారా లోకేష్ బాబు గారికి చేనేతలు పడుతున్న కష్టాలేంటో గత 5 సంవత్సరాల్లో చేనేతల సమస్యలు ఏంటో సూక్ష్మంగా తెలుసుకున్న వ్యక్తి నారా లోకేష్ గారు. మరి నేను మంత్రి అవుతానే హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మంత్రి అవుతానే సవితమ్మ మనం ఎన్నికల్లో చేనేతల గురించి చాలా చెప్పాము, మేనిఫెస్టోలో చెప్పాము. అవి ఖచ్చితంగా మనం అమలు పరచాలి. వాళ్ళకు 365 రోజులు పని కల్పించాలనేదే మన యువగల అధినేత నారా లోకేష్ గారు దశాదిశ నిర్దేశించారు. ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న మంచి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని సభాముఖంగా మీకు తెలియజేస్తున్నాం. మనం ఎన్నికల సమయంలో మరి హ్యాండ్లూమ్స్ కి 200 యూనిట్లు, పవర్ లూమ్స్ కి 500 యూనిట్లు ఫ్రీ అని చెప్పాం. ఆ ఫ్రీ మనం ఇవ్వబోతున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ, అదే విధంగా మరి చేనేతలకు ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయని మనం మాట చెప్పలేదు, కానీ ఆరోగ్య బీమా కూడా దగ్గరలో పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. మరొకటి మరి మన వాళ్లకు మరి హ్యాండ్లూమ్స్ వాళ్ళకి కావచ్చు, వాళ్ళకి పనిముట్లు కూడా మనం 90% సబ్సిడీతో మొన్న కొన్ని ఇచ్చాం. మళ్ళీ కొన్ని కూడా మనం పెట్టాం. అవి కూడా దగ్గరలో ఇవ్వబోతున్నాం. ఇక్కడ 2 కోట్లతో ఒక క్లస్టర్ కూడా మనం ఏర్పాటు చేయబోతున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి అందరూ సహకరించండి. అదే విధంగా 50 సంవత్సరాలకే 4000 పెన్షన్ చేనేతలకు ఇస్తామన్నాం. అదే విధంగా 4000 పెన్షన్ కూడా 50 సంవత్సరాలకి ఇస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, మరి చేనేత సోదరులందరికీ మరి ఈరోజు మీరు చాలా మంచి ప్రోగ్రాం పెట్టినారు. మన అందరికీ విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయాలనుకున్నారు. చాలా మంచి నేను, ఎందుకంటే భావితరాల భవిష్యత్తు ఆయన ఈరోజు అందరికీ కల్పిస్తున్నారు. చాలా సంతోషం. జై చంద్రబాబు నాయుడు. జై చంద్రబాబు, జై జై చంద్రబాబు, జోహార్ ఎన్టీఆర్, జై సౌతమ్మ, జై సౌతమ్మ, జై లోకేష్ అన్న, జై లోకేష్ అన్న. చంద్రబాబు నాయకత్వం, సవితమ్మక్క నాయకత్వం, పవన్ కళ్యాణ్ నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం.
నరేంద్ర మోడీ నాయకత్వం. జై సౌదమ్మక్క, జై సౌదమ్మక్క. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం.